చాగంట కోటేశ్వరరావు గారు ఎక్కడ? వారి ఇంటి పేరు పలకటం రాదు, నువ్వు ఆయన అవి ఎప్పుడు రాశాయి, ఎప్పుడు రాయబడ్డాయి, ఎవరి చేత రాయబడ్డాయి, వాటి కాలాలు ఏంటి అని తీక్షణంగా మనం పరిశీలన చేయగలిగితే అందులో వాస్తవాలు మనం బయటికి తీయగలం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ గ్రంథాల సీనియారిటీకి నీ నల్లొట్ల పుస్తకం సీనియారిటీకి సంబంధం లేదు. అవి కేవలం అంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే విన్నట్టుగా విని ఇక్కడ బ్రాహ్మణులు మాత్రమే చదువుకున్నారు, బ్రాహ్మణులు మాత్రమే విన్నారు. ఎవడరా నీకు చెప్పింది? భగవద్గీతలో గాడిద ఈశ్వరుడికి సంబంధించిన దాఖలాలు ఏవైనా ఉన్నట్టుగా అసలు ఇండియాలో ఎక్కడా లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్రీస్తు పుట్టిన దానికే ఒక ఆధారం లేకుండా సస్తున్నారు కదరా, నిరూపించండి రా అంటే. నీ బైబుల్ యొక్క చీకటి చరిత్ర ఏంటి, నీ బైబుల్ యొక్క బతుకేంటి, నీ చర్చ చేసిన శాండాలో పనులేంటి? వీడికి ఛాలెంజ్ అయితే ఇస్తున్నా. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఎన్ని సవాళ్ళు ఇచ్చినా స్పందించడు కదా అని చెప్పేసి, ఏ ప్రశ్న అడిగినా ఒక్క పనికొచ్చే సమాధానం చెప్పట్లేదు కదా అని మనం పక్కన పడేసిన స్క్రాప్ ఎవడన్నా ఉన్నాడంటే ఈ మరుగుదొడ్డిగాడు. పోనీ అట్టా అని చెప్పేసి ఈ గాడిద కొడుకు సైలెంట్గా ఉంటాడా? ఉండడు. వచ్చి సనాతన ధర్మం గురించి, సనాతన ప్రవచనకర్తల గురించి, సనాతన గ్రంథాల గురించి, సనాతన దేవీ దేవతల గురించి తెగ బేరాలు పోతా ఉంటారు. ఈడు తొట్టి గ్యాంగ్ కొంతమంది ఉన్నారు. అందరూ పోనీ వాళ్ళకి ఏమన్నా కౌంటర్ ఇద్దామా అంటే ఒక్కొక్కడు శాంతాడంత కౌంటర్ చేస్తారు. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అంట. ఏమ్మా మాట్లాడేదే పనికి వాళ్ళని సోదైతే అన్ని గంటలు ఎవడు చూస్తాడరా? అందుకే ఈడు ఈ మధ్యకాలంలో ఒక వీడియో చేశాడు, నా దృష్టికి కాస్త లేటుగా వచ్చింది. అందులో చాగంటి కోటేశ్వరరావు గారి కంటే నాకు ఎక్కువ విషయాలు తెలుసు, ఇంకా చెప్పాలి అంటే అసలు చాగంటి కోటేశ్వరరావు గారు అబద్ధాలు చెప్తున్నారు అంటూ మాట్లాడాడు. ఇప్పుడు మన ప్రవచనకర్తలతో కూడా కొన్ని విషయాల్లో నాకు భేదాభిప్రాయాలు ఉండొచ్చు, ఈ సాయిబాబా కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో. అంత మాత్రాన ఇట్లాంటి గొర్రెగాడిద కొడుకులు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ కూర్చుంటామా? అబ్బే అస్సలు లేదు. ఎవడి కాడికి టన్నుల్లో ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఈ మరుగుదొడ్డిగాడి వ్యవహారం ఏంటో లెక్కలు తేల్చేద్దాం రండి. హైందవ పూజ్యులు, అమాత్యులు, ఆర్యులు, జ్ఞానులు, ప్రవచనకర్తలైనటువంటి శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు ఒక విషయాన్ని మాట్లాడడం జరిగింది. దాని గురించి ఈ రోజు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆశపడుదుగానురే, మధ్యలో ఏదో సౌండ్ అన్నవి ఏంటరా అది? అమాత్యులు ఏ ఉద్దేశంతో అన్నావురా? ఒరే అమాత్యులు అంటే మీనింగ్ ఏంట్రా? ఆయన ఉన్న మంత్రా? కాదు కదా. అమాత్యుడు అంటే అర్థం ఏంటో తెలుసుకో. ఏదో వర్డ్ బాగుంది కదా అని ఏది పడితే అది వాగేస్తే ఎట్రా మరుగుదొడ్డి? ఆ సందర్భానికి సూట్ అయ్యే పదమా, ఆయా వ్యక్తులకి సరిపోయే పదమా కాదా? ఇది చూసుకుని కదరా మాట్లాడాలి. ఇప్పుడు నీ వీడియోలు చూసేదంతా గొర్రెలు, వాళ్ళకి యానా బొచ్చు తెలియదు కాబట్టి నువ్వు ఏది చెప్తే దాన్ని చూసి ఎచ్చులు పోతా ఉంటారు. కానీ నీ వీడియోలు కౌంటర్ చేయటం కోసం, నీ అతిని కంట్రోల్ చేయటం కోసం మా బుట్టోళ్ళు చూస్తూ ఉంటారు కదరా. దొరకకూడదు కదరా. ఒరే నీ భాషను బాగు చేయడానికే నా జీవితం అంతా సరిపోయేలా ఉంది. ఏమో సరిగ్గా పదాలు తెలియదు, అర్థాలు అర్థాలు తెలిసిన పదాలను పలకటం తెలియదు. ఎందుకురా నీ బతుకు? చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మాట్లాడే అంత తోడు అయిపోయావు. ముందుగా శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారికి నా ప్రత్యేకమైన ప్రణామములు, నమస్కారములు. ఈ విషయాన్ని చెప్పినప్పుడు మీరు ఎంతో వయసులో పెద్దవారు, జ్ఞానవంతులు, ప్రవచనకర్తలు, ఎందరితో మన్ననలు అందుకున్నవారు. ఏపీ ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఒక గొప్ప స్థితిలో ఉంచడము, గుర్తించడము గొప్ప సంగతే ఇది. అయితే ఆధ్యాత్మిక విషయానికి వచ్చినప్పటికీ చాలా విషయాలు మీరు తెలుసుకోలేకపోయారు, ఫెయిల్ అయ్యారు అని చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. ఏంటి చాగంటి కోటేశ్వరరావు గారు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోలేక ఫెయిల్ అయ్యారా అది మీరు చెప్పడానికి మీరు వచ్చారా అంటే ఎస్, ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. చాగంట కోటేశ్వరరావు గారు ఎక్కడ? అరే అది చాగంటో కంచుగంటో కాదు, చాగంటి. వారి ఇంటి పేరు పలకటం రాదు, నువ్వు ఆయన కౌంటర్లు ఇచ్చేస్తున్నావు, పైగా ఆయనకి ఏమీ తెలియదు అని చెప్పేసి అనేస్తున్నావు. వెనక నీలాంటి వాడిని చూసారు, సామెతలు వచ్చింది, అవలక్షణాలు ఉన్నవాడికి అక్షంతలు ఇస్తే అవతలకి వెళ్ళి నోట్లో వేసుకున్నాడంట. ఏది దేనికి వాడాలో తెలియదు, ఎదవన్నారు ఎదవ ఎగేసుకుంటూ వచ్చేస్తావు కౌంటర్లు అని చెప్పేసి. మీరెక్కడ అని అంటారా? చాగంటి కోటేశ్వరరావు గారు మనిషే, నేను మనిషినే. చాగంటి కోటేశ్వరరావు గారు ఒకవేళ నువ్వు మనిషి అనుకుంటున్నావా? ఇంకా స్ట్రేంజ్. జ్ఞానవంతుడు గొప్పవాడు అనుకుంటే బైబిల్ చదివిన నేను, చరిత్ర చదువుకున్న నేను చాగంటి కోటేశ్వరరావు గారి కంటే ఇంకా 4-5 విషయాలు ఎక్కువగానే తెలిసి ఉన్న వాడిని అని చెప్పట్లో సందేహమే లేదు. ఒరే నీకు జ్ఞానం ఎక్కువ ఉంది అని నిరూపించుకోవాలంటే నువ్వు చెప్పట్లో, చంపట్లో, తొక్కుట్లో అని గ్రాంధిక పదాలు వాడేస్తే గొప్పడు అయిపోవరా గాడిదా. ఆ పదాలు కరెక్ట్గా పలకటం నేర్చుకోవాలి. అలాగే
చాగంటి గారి మాట్లాడిన తప్పేంటి అనేది నిరూపించగలిగే కెపాసిటీ ఉండాలరా ఓరంగెదవా. విషయాలు మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన వారలారా, చాగంటి కోటేశ్వరరావు గారు మొదట ఏం మాట్లాడారో ఒకసారి మనం వీడియో పూర్వకంగా ఆయన మాట్లాడినటువంటి విషయాలని మనం మొదట చూద్దాము, విందాము. ఒకసారి వీక్షించండి. ఈడు సంస్కృత పదబంధం కోసం ఎంత కష్టపడుతున్నాడో చూద్దాం. దాని పేరు సనాతన ధర్మం అనడానికి కారణం ఏమిటంటే దానికి వేదము ప్రమాణం. వేదము అంటే అపౌరుషేయము అంటారు. ఈశ్వరుడి ఊపిరే వేదం. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఎంత సనాతనుడు, వేదము కూడా అంతే సనాతనం, ఆయనలోంచే వచ్చింది. సనాతనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆది అంతము లేనివాడు. ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే ఎవరు చెప్పలేరు. ఆయన గిట్టడం ఎప్పుడు అంటే అది ఉండదు అసలు. అట్లాంటి వాడిని సనాతనుడు అంటారు. చూచారు కదా, యారు ఎప్పుడు బాగానే మాట్లాడుతావు, ఇవాళ ఏమైందిరా చూచారు కదా అంటున్నావు. కొంపదీసి ఏమన్నా తినకూడదని తిన్నావా ఏంటి? పదాలు తేడాగా వస్తున్నాయి. ఏం మాట్లాడారంటే ఆయన ఇక పరమాత్ముడి గురించి మాట్లాడుతూ, లేదంటే ఆ పరమాత్ముడు ఎవరంటే ఈశ్వరుడని, ఆయన నుంచే వేదాలు పుట్టాయని, వేదాలు అపౌరుషాలని, అంటే వాటికి ఆ మూలం ఎవరంటే ఈశ్వరుడని మాట్లాడుతూ, ఇక సనాతనుడు అనే ప్రధానమైనటువంటి పదాన్ని వాడుతూ ముఖ్యమైనటువంటి ఆ విషయాన్ని పరుస్తూ ఏం మాట్లాడారంటే సనాతనం అంటే చాలా పురాతనమైనది, చాలా ఎప్పటి నుంచో ఉన్నది అని మాట్లాడుతున్నాం. ఇంతకీ సనాతనం అంటే ఎవరో కాదు, పురాతనం ఏందని ఆయన చెప్పారా? పురాతనం అంటే పాతది అని. కానీ ఈయన ఏం చెప్పారు? ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదు, అసలు దాని పుట్టుకే తెలియదు అని చెప్పారు. పురాతనం నీ మామ చెప్పిందిరా తడికల మొక్కడా. ఈశ్వరుడే ఆది అంతము లేనివాడిగా, మరి పుట్టుక చావు లేనివాడిగా ఉన్నవాడే ఈశ్వరుడు అని మాట్లాడారు. ఫ్లోలో చెప్పారు. ఫ్లో కాదురా పోరంబోకు, గ్రంథాల్లో ఏదైతే ఉందో దాన్నే చెప్పారు. ఈయన ఈశ్వర ఆరాధన చేస్తారు కాబట్టి, లేదా ఈశ్వరుడిని పూజిస్తారు కాబట్టి ఈయన ఇలాగా మధ్య విభూతి, మధ్య అంటే 3 విభూతి బొట్లు ఇలా పెట్టుకొని ఒక బొట్టు పెడతారు. అంటే అడ్డబొట్టు, నిలువు బొట్టులు, విభూతి రేఖలు లేదా త్రిపుండ్రము అని చెప్పటం ఈ గాడిదికి రావట్లా. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఈడు ఎంత గ్రాంధికం ట్రై చేసినా కూడా ఈడు గాడిదేగా. గాడిదికి ఎలా తెలుస్తుంది గంధపు చెక్కల వాసన? అలాగే గాడిద కొడుకులకి ఎలా వస్తుంది గ్రాంధిక భాష? రాదు. కూడా విన్నారు, మీకు తెలుసు కదా. ఇలా నామం పెట్టిన వాళ్ళు నిలువు బొట్టు అయితే అడ్డబొట్టు. ఈయన చక్కగా ఏం చెప్పారంటే ఈశ్వరుడి గురించి చెప్తూ సనాతనుడు, వేదాలు ఆయన నుంచి పుట్టాయి, సో ఆది అంతం లేనివాడు అని ఈ విషయాలు మాట్లాడడం జరిగింది. దీనికి ఏమి ఎవిడెన్స్ ఆయన ఖచ్చితంగా చెప్పలేరు. ఆ ఎవిడెన్స్ ఏంటో నేను మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. చాగంటి కోటేశ్వరరావు గారు, ఎవిడెన్సా? ఆయన తేలేదు, నువ్వు తెస్తావా? తెల్ల అమ్మడి కొడుకు ఎట్ట తెస్తావు చూస్తాను నేను కూడా. ఇక్కడ మీరు తప్పకుండా ప్రవచనకర్త అయితే అవ్వచ్చేమో కానీ అబద్ధాలు అయితే చెప్తా ఉన్నారు. ఈ రోజు వరకు నిజదేవుడు, నిజంగా ఉన్న దేవుడు ఎవరు, సనాతనుడు ఎవరు, సత్యం ఏంటి అనే విషయాలు మాత్రం మీరు బయలుపరచలేదు. ఒకవేళ మీకు అది తెలిసి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. తెలిసినా తెలియనట్టుగా నటిస్తూ వాటిని ఆపేశారా లేదా తెలుసుకోలేదా అని నా మనసులో మాటని మీకు విశదపరుస్తూ ఉన్నాను, లేదంటే నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే అభిప్రాయాన్ని తెలియజేసేవాడివి నిర్ణయాలు చెప్పకూడదు. మీరు అబద్ధాలు చెప్పారు, మీరు అబద్ధాలే చెప్తున్నారు అని చెప్పేసి నీ అభిప్రాయాన్ని ఆయన అభిప్రాయాన్ని క్రోడీకరించి ప్రజలారా మీరే నిర్ణయించండి ఏది నిజము ఏది సత్యానికి దగ్గరగా ఉంది అని చెప్పాలి. అంతేగాని మీకేమీ తెలియదు, మీరు అబద్ధాలు చెప్తున్నారు అని జడ్జిమెంట్ ఇచ్చేసి ఇప్పుడు నాది అభిప్రాయం అంటావట ఊరకొక్క. మీరు ఒక గ్రంథం పట్టుకొని, లేదంటే ఒక హిందుత్వాన్ని పట్టుకొని ఆ గ్రంథాల ఆధారంగా మాట్లాడుతున్న ప్రవచనకర్తలు మీరు. హైందవ గ్రంథాలను పట్టుకొని అవి ఎప్పుడు రాశాయి, ఎప్పుడు రాయబడ్డాయి, ఎవరి చేత రాయబడ్డాయి, వాటి కాలాలు ఏంటి అని తీక్షణంగా మనం పరిశీలన చేయగలిగితే అందులో వాస్తవాలు మనం బయటికి తీయగలం. మరి మీరు వాటిని తీక్షణంగా పరిశీలన చెయ్యలేకే ఈ మాటలు ఆడుతున్నారు అని నేను అంటాను. ఒరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ గ్రంథాల సీనియారిటీకి నీ నల్లొట్ల పుస్తకం సీనియారిటీకి సంబంధం లేదు. ఎందుకంటే నీ నల్లొట్ల పుస్తకం అనేది సగం పైగా భాగం మీది కానే కాదు. వాళ్ళెవరో ఇజ్రాయెల్లో కూర్చుని వాళ్ళు ఏదో రాసుకుంటే దాన్ని దొంగతనం చేసి తెచ్చుకున్నారు మీరు, అవునా? ఫోన్ అది అయిపోయిన తర్వాత కొత్త నిబంధన అని రాసుకున్నారు. అది మీరెవరినైతే దేవుడు అనుకుంటున్నాడు ఆయన చచ్చిన తర్వాత రాసుకున్నారా? చచ్చిన తర్వాత ఎప్పుడో 50-60 ఏళ్ళకి 100 ఏళ్ళకి కూడా రాసుకున్న పుస్తకాలు ఉన్నాయి. మీరు ఎంతో పీకుడుగా అనుకునే లోకాసు వార్త లేకపోతే అపోస్తుల కార్యాలు ఇవన్నీ కూడా క్రీస్తు చనిపోయిన 60 సంవత్సరాల తర్వాత రాశారు. ఏది? క్రీస్తు బతికుండుంటే పుట్టుండుంటే. కానీ కాలక్రమంగా లెక్కేసుకుంటే ఇప్పుడు ఏదైతే సామాన్య శకం ఉందో అది దాటిన 60 సంవత్సరాల తర్వాత రాశారు. మిగతా పుస్తకాలు కూడా అంతే. అందులో కూడా ఒక 100 పుస్తకాలు రాపించుకుంటే అన్నీ లేపేసి ఇది బాలేదు తీసేయి, ఇది బాలేదు తీసేయి అని మీ పార్టీకి మీరు ఒక 27 పుస్తకాలు తీసి ఇదే మా పుస్తకము అన్నారు. అట్లాంటి నువ్వు హిందూ గ్రంథాల సీనియారిటీ గురించి మాట్లాడతాం. సరే కాసేపు సీనియారిటీ పక్కన పెట్టేద్దారా. అసలు గ్రంథాలు ఏం చెప్తున్నాయి దాని మీద మాట్లాడే దమ్మె ఎవరికన్నా ఉందా? ఇలా 10 ఏళ్ల నుంచి అడుగుతా ఉన్నాను. హిందూ గ్రంథాల్లో లేని మంచి ఒక్కటి నీ గ్రంథంలో నుంచి చూపించరా అని చెప్పేసి.
ఒక్క గాడిద కొడుకన్నా వస్తున్నాడారా? అది చూపించుకునే దమ్ము లేదు. కానీ చాగంటి గారు చెప్పేది అబద్ధాలు, లేకపోతే పెద్దలు చెప్పేది అబద్ధాలు అని ఏడవటానికి మాత్రం ఎగేసుకుంటూ వస్తున్నారు. పైగా ఈడేమంటాడు, ఆయనకంటే నాకు ఎక్కువ తెలుసు అంట. బొచ్చు తెలుసురా నీకు? వెనకటికి నీలాంటి చెప్పాడంట, అల్లం అంటే నాకెందుకు తెలియదు, బెల్లంలాగా పుల్లగా ఉంటుంది అదేగా అన్నాడంట. నువ్వు కూడా అట్టాగే చెప్తున్నావు. మరి నీకు ఒక ఏం లేదు, నా బొచ్చు మీకు ఇచ్చానంటే కొనేదో మొనేదో తెలియదు నీకు. నువ్వు హిందూ గ్రంథాల గురించి, హిందూ పెద్దల గురించి మాట్లాడేస్తున్నావు. మా బతికెట్ట తగలడిందిరా బాబా. నిన్ను కాళ్ళు చేతులు ఎరగొట్టేవాళ్ళు లేకని పెట్ట మాట్లాడుతున్నావు. ఈ విషయంలో ఏమి నేను వెనక్కి తీసుకునే మాటని మీకు పరిశీలన లేకే. ఏంటి చాగంటి కోటేశ్వరరావు గారి కంటే మీకు పరిశీలన ఉందా అని అంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఉందంటారా? ఇక ఈ వేదాల గురించి ఆయన మాట్లాడుతూ అపౌరుషాలు అన్నారంటే చిన్న విషయం. అపౌరుషాలు అంటే అవి వాటంతటా అవే పుట్టేలేదు. ఫస్ట్ అది అపౌరుషాలు కాదు, అపౌరుషేయాలు. ఆయన చెప్పిన పదాన్ని తిరిగి యాజిటీస్ గా చెప్పడం రావట్లేదు ఈ గాడిద కొడుకు. అంటే దేవుని సనాతనుడు లేకపోతే ఎవరైతే పరమాత్మ నోటిలోంచి వచ్చినట్టుగా అవి కేవలం అంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే విన్నట్టుగా విని ఎదుటి వారికి చెప్పినట్టుగానే ఉంది, కానీ వ్రాతపూర్వకంగా అవి లేవు అన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఆయన ఉద్దేశం అట్లా చెప్పలేదురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదాలు బ్రాహ్మణులు మాత్రమే విన్నారని నీ మామ చెప్పిందా, లేకపోతే నీ మామ ఎవరన్నా పెనుమిటి చెప్పాడా? చెప్పరా. ఈ రోజు కూడా హిందువులు ఎంతో గొప్పగా చెప్పుకునే గాయత్రి మంత్రం ఉంది కదా, ఆ గాయత్రి ఛందస్సుని, ఆ మంత్రాన్ని దర్శించినది విశ్వామిత్ర మహర్షి. ఆయన క్షత్రియుడు. అలాగే అనేక సూక్తాలు దర్శించిన ఐలూషుడు, ఆయన శూద్రుడు. అలాగే ఎంతో మంది స్త్రీమూర్తులు వాళ్ళు వేద మంత్రాలను దర్శించారు. ఇక్కడ బ్రాహ్మణులు మాత్రమే చదువుకున్నారు, బ్రాహ్మణులు మాత్రమే విన్నారు. ఎవడరా నీకు చెప్పింది? తెలియనప్పుడు ఏదన్నా తెలుసుకుని మాట్లాడాలరా, తెలిసిందల్లా మాట్లాడేయకూడదు. మరి ఇవన్నీ కూడా బ్రాహ్మణులే వింటున్నారు, బ్రాహ్మణులే చెప్తున్నారు, ఎదుటివారు ఇవి మాట్లాడడానికి లేదు అన్న సంగతి మీకు తెలియదా? మరి దీన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? అంటే దైవము బ్రాహ్మణుడు సొత్త, దైవము బ్రాహ్మణుడికి మాత్రమే చెప్తాడా, ఎదుటి వాళ్ళకి చెప్పడా? ఇది నా ప్రశ్న. ఇక ముందుకెళ్తాను. ఈ నికృష్టుడికి ఎప్పటికీ అర్థం కాదు. విశ్వామిత్రుడు క్షత్రియుడు, కానీ తపస్సు ద్వారా వేద మంత్రాలను దర్శించిన తర్వాత ఆయనకి బ్రాహ్మణత్వం వచ్చింది. అలాగే ఐలూషుడు శూద్రుడు, కానీ తపస్సు ద్వారా సిద్ధించిన దాంతో ఆయనకి బ్రాహ్మణత్వం వచ్చింది. దీని అర్థం బ్రాహ్మణత్వము అంటే పుట్టుకతో వచ్చేది కాదు, జ్ఞానము చేత వచ్చేది. ఇది సనాతన ధర్మంలో ఉన్న క్రైటీరియా. ఇక్కడ బై బర్త్ కాదు, బై కాండక్ట్ వస్తుంది. ఇది వర్ణాశ్రమ ధర్మము. ఈరోజు నువ్వు అసలు నీకు పరమ నీచాతి నీచుడు కదా. నువ్వు ఈ రోజు గర్వాప్సి అయిపోయి ఈ రోజు నుంచి తపస్సు చేసుకుంటూ మొదలుపెట్టి నువ్వు బతికున్నంత కాలం గనక తపస్సు చేసి ఏదైనా ఒక్క మంత్రాన్ని దర్శించావా? లేదు కనీసం నిష్టగా ధర్మబుద్ధితోటి వేదాన్ని అధ్యయనం చేసి నేర్చుకున్నావా సంపూర్ణంగా సమగ్రంగా? ఆ తర్వాత నిన్ను కూడా మరుగుదొడ్డిగాడు అనర్రా, నిన్ను కూడా బ్రాహ్మణుడు అని అంటారు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉన్నావు కాబట్టి. ఆ బ్రహ్మజ్ఞాన సాధనలో వేదాధ్యయనం అనేది అన్నిటికంటే గొప్పది కాబట్టి ఆ వేదాన్ని నేర్చుకున్న తర్వాత నిన్ను కూడా బ్రాహ్మణుడనే అంటారు. పుట్టుకతో వచ్చిన బ్రాహ్మణత్వం వేరు, జ్ఞానము చేత పొందే బ్రాహ్మణత్వం వేరు. శ్లోకం కూడా క్లియర్ గా చెప్తుంది కదా, వేద జ్ఞానేషు విప్రాణ బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణ అని చెప్పేసి. తెలుసుకుని సావరా తెంగరోడ. అయినా మా దేవుడేమి నేను పలానా కులం కోసం వచ్చా, పలానా కుటుంబం కోసం వచ్చా అని ఎప్పుడు చెప్పలా. మీ దేవుడు చెప్తాడు కదా, నేను ఇజ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని అన్యుల యొద్దకు పంపబడలేదు అని చెప్పుకున్నాడా మా దేవుడు? ఏమన్నా లేదు కదరా. మరి ఎట్ట మాట్లాడుతున్నారా గబ్బెదవా? ఇకపోతే ఎవరైతే సనాతనుడని మాట్లాడుతున్నారో, ఆది లేనివాడు, అంతం లేనివారు, ఇంకా పుట్టుక చావు లేనివాడు, ఆయన ముగింపెట్టు తెలియనివాడు, ఇలాంటి మాటలు ఆయన మాట్లాడడం మీరు విన్నారు. ఇప్పుడు నేను దాని గురించి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏదైతే ఈయన మాట్లాడారో, మొదటిగా ఈ చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడిన మాటకి ఎవరు అడ్డొస్తారంటే భగవద్గీత అడ్డొస్తుంది, వైశ్యులు అడ్డొస్తారు ఈ మాటకి. ఎందుకంటే ఈ యొక్క ఎవరంటే ఈ వైశ్యులకి ఈ యొక్క శైవులకి పడదు. ఈయన శైవుడు. వాళ్ళు ఎందుకు అడ్డొస్తారా? అలాగే పని పాట లేదా? ఎందుకంటే వైశ్యులకి చాగంటి కొట్టేస్తారు. ఓహోహోహోహోహో, ఈ యథ ఉద్దేశం వైశ్యులంటే మన ఆర్య వైశ్యులని కాదు, వైష్ణవులు అని అర్థం. సో ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు శైవులు అనుకుంటున్నాడు కాబట్టి వీడికి శైవానికి స్మార్థానికి తేడా తెలియదుగా, కాబట్టి వీడు వైష్ణవులు అంటానికి వచ్చిన తెప్పలు వైశ్యులు అని చెప్పేసి. నువ్వు కూడా మాట్లాడుతున్నావురా మేధావి. శైవానికి సంబంధించిన ఆయన అడ్డబొట్టు పెట్టుకుంటాడు, వైశ్యులు అనే వారు నిలువు పెట్టి పెట్టుకుంటారు. వారేమని రాసుకొని ఉన్నారంటే, నేను చెప్పలా, వైష్ణవులకు వచ్చిన తెప్పలు ఇట్లాంటి అదవా వీడు చెప్తున్నాడు. నాకు చాగంటి కోటేశ్వరరావు గారి కంటే ఎక్కువ తెలుసు. నీ బొక్క తెలుసురా, నీ బొక్క తెలుసు నీకు. ఇప్పుడు ఈయన చెప్పిన మాటని వారు ఏం చేస్తారంటే కొట్టిపడేస్తారు. భగవద్గీతలో గాడిద, అది భగవద్గీత కాదు భగవద్గీత.
భగవద్గీత పేరు పలకటం కూడా రాదు, వీడు భగవద్గీతను వ్యాఖ్యానం చేస్తున్నాడు అని మీకు నేను చదివి వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. విషయాలు చాలా జాగ్రత్తగా మీరు వింటే విషయం విశదపడుతుంది, నిజం అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు భగవద్గీత కూడా మనకు అవసరం, అవసరం. ఆయన చెప్పింది ఏం చెప్పాడంటే సనాతనుడు ఈశ్వరుడు అన్నాడు. దాన్ని వారి మతంలో హిందుత్వంలోనే ఉన్నవారు, ఈ వైష్ణవులు అనేవారు ఎవరైతే ఉన్నారో వారు ఒప్పుకోరు. భగవద్గీతలో ఏం రాయబడిందో శ్రీమద్ భగవద్గీత అధ్యాయం 10 20వ ఆ యొక్క శ్లోకాన్ని నేను చదివి వినిపిస్తాను. అహమాత్మ గోడకేశ. ఒరే అది గోడ కేశమో లేకపోతే ఇంకెక్కడో కేశమో కాదురా, అహమాత్మ గుడాకేశ. గుడాకేశ అంటే ఓ నిద్రను జయించిన వాడా అని అర్థం, అంతేగాని అది గోడ కేశాలు లేకపోతే బుర్ర మీద కేశాలు కాదు, గాడిది కొడక. సర్వభూతాశయస్థిత. సర్వభూతాశయస్థిత కాదు, సర్వభూతాశయస్థిత. అహమాదిశ్చ మధ్యం చ భూతనామతం ఏవచ అని ఉందండి. ఎక్కడికి వెళ్ళినా నీ మత పెచ్చ పోద్దారా, అది భూతనామతం కాదు, భూతానం అంత ఏవచ. అది చదవటం కూడా రాదు నీకెందుకురా, మళ్ళీ దీనికి రాగాలు తెస్తాడు చూడండి అయ్యా. అహమాత్మా గోడకేశ సర్వభూతాశయస్థిత అహమాదిశ్చ మధ్యాం చ భూతనామతం ఏవచ. రెండోసారి చదివేటప్పుడైనా సరే తిన్నగా చదువుతావేమో అనుకున్నా. భూతానామంత ఏవచ అన్నదాన్ని భూతనామతం అంట వింటరా. ఓహో నీ మతం భూతాల మతమనే కాడిదా. శ్లోకం చదవటం రాదు, మళ్ళీ దీనికి రాగాలు తెస్తా ఉంటాడు వీడు పెద్ద స్వర సామ్రాట్ లాగా. అరే పుచ్చిపోయిన ముడ్లకు ప్యాచీలు వేసుకోక నీకు ఎందుకురా ఈ పంచాయతీలన్నీ. దీని యొక్క తాత్పర్యం, ఓ అర్జున నేను సర్వభూతముల హృదయములలో కూర్చొని ఉన్నాను. ఓకే, నేను సర్వ ప్రాణుల ఆది మధ్యమము మరియు అంతము. చూసారండి, అంటే ఈ సృష్టిలో ఉన్న సర్వ ప్రాణుల ఆది మధ్యమము అంతము అని మాట్లాడడం జరిగింది. ఇంకొక విషయాన్ని కూడా నేను పరుతుగానే కానీ రే, ఇక్కడ ఫస్ట్ భగవంతుడు ఏం చెప్పాడో చూడు. జీవులు వేరు, సృష్టి వేరు. ఎందుకంటే ఈ సృష్టి నిరంతరంగా నడుస్తూనే ఉంటుంది. ఈ సృష్టిలో జీవులు ఒక భాగం. జీవులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అని శంకర భగవత్పాదుల వారు చెప్పారు. అలాగే భగవద్గీతలో కూడా చూసుకుంటే వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరౌపరాణి అని చెప్పారు. అంటే ఏ విధంగా అయితే శరీరం చిరిగిన వస్త్రాలను తీసి పక్కన పడేసి కొత్త వస్త్రాలను ధరిస్తుందో, ఆత్మ కూడా అంతే శిథిలమైపోయిన శరీరాన్ని విడిచిపెట్టి నూతన శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. అంటే మరణం శరీరానికి తప్ప ఆత్మకి లేదు అని భగవద్గీత చెప్పింది. ఇంత పెద్ద జ్ఞాన గ్రంథమైన భగవద్గీతలో చెప్పిన మంచి విషయాల్ని పట్టించుకోకుండా, కనీసం అక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడో వినకుండా, ఈ భగవద్గీత ప్రచారకులకి అందరికీ ఒక భాషని చెప్తున్నావు, పదాలు కూడా పలకటం రాకుండా పనికి వాళ్ళడా. ఇది భగవద్గీత 10వ అధ్యాయం 20వ శ్లోకం. మరలా భగవద్గీత 10వ అధ్యాయం 32 శ్లోకాన్ని కూడా చదివి మీకు వినిపించి దాని అర్థాన్ని కూడా చెప్తాను. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవ మహమార్జున అధ్యాత్మ విద్య విద్యానాం వాదహాం ప్రవదతామహం అని ఉందండి. అంటే ఇందులో ఓ అర్జున నేను సమస్త సృష్టికి, దీని యొక్క తాత్పర్యం, ఓ అర్జున నేను సమస్త సృష్టికి ఆది మధ్య మరియు అంతము అని తెలుసుకొనుము. చూసారండి, అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, ఓ అర్జున నేను సమస్త సృష్టికి ఆది మధ్య మరియు అంతము. ఇప్పుడు చెప్పండి, భగవద్గీతలో ఇది ఒక వైష్ణవుల యొక్క పుస్తకం. ఇది భగవద్గీత వైష్ణవుల యొక్క పుస్తకంలో 10వ అధ్యాయం 20వ వచనం, 10వ అధ్యాయం 32వ వచనం. వైష్ణవుల పుస్తకం అని ఎవరు చెప్పారు నీకు? పదే నీ మామ చెప్పిందా లేకపోతే నీ మామ పెనివిటి చెప్పాడా అని అడగాలంటే కూడా నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే పాపం వాళ్ళు ఎప్పుడో హిందువులుగా బతికిన వాళ్ళే కదా, నువ్వు కదా మధ్యలో మతం మారిపోయిన నీచుడివి. భగవద్గీత అనేది వ్యాస మహర్షి విరచితమైన మహాభారతంలోని అంతర్భాగమైన ఒక పార్ట్ మాత్రమే. ఈ మహాభారతంలో శ్రీకృష్ణుడు శివుడికి తపస్సు చేసినట్లుంది, అలాగే నరనారాయణులు తపస్సు చేసిన ఘట్టాలు ఉన్నాయి, అర్జునుడు అమ్మవారిని ఆరాధించినట్లు ఉంది. అలాగే ఇక భగవద్గీతని రాసింది వ్యాసుల వారు చెప్తుంటే ఏకంగా గణపతి. ఇక్కడ మరి గణపతులు దనుకోవాలా, శైవులు దనుకోవాలా, శాక్తేయులు దనుకోవాలా, వైష్ణవులు దనుకోవాలా? మహాభారతానికి సంప్రదాయం అంటగడతా వింటారా అంట్ల వెధవా. మహాభారతం అనేది సార్వజనీనమైన విశ్వజనీనమైన మహాగ్రంథం. అది అయినా మహాభారతం అంటే నీ నల్లట్ల పుస్తకంలాగా అనుకుంటున్నావేంట్రా? వ్యాసుడు ఎంత గొప్పవారు అంటే ఆయన ఒక్కడే ప్రపంచానికి ఒక ఛాలెంజ్ విసిరాడు. యది హస్తి తదన్యత్ర ఎన్నే హస్తి నతత్వచిత్. అంటే ఇక్కడ ఉన్నదే లోకమంతా ఉన్నది, ఇక్కడ లేనిది లోకంలో ఎక్కడా లేదు అని స్పష్టంగా చెప్పారు. ఇంత గొప్పగా ఛాలెంజ్ చేసి చెప్పిన
రచయిత ఇంకోటి ఉంటే చెప్పు. రచయిత కాదురా, రచయితలు. నేను అల్లట్ల పుస్తకాన్ని 66 పుస్తకాలని కూర్చొని 40 మంది రాశారు కదా. ఆ 40 మందిలో ఒక్కడైనా ఇట్లా ఛాలెంజ్ చేసినోడు ఉన్నాడేమో చెప్పు. నా కర్మ కాకపోతే మహాభారతానికి నీ బుక్కి కంపేర్ చేయాల్సి వస్తుందిరా. నీలాంటి ఎదవలను బట్టి ఏం చేస్తాం? గత్యంతరం లేక, హిందూ బంధువులరా, గత్యంతరం లేక ఇట్లాంటి కంపారిజన్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి గాడిదలకి వాళ్ళ స్థాయి ఏంటో గుర్తు చేయడానికి దయచేసి అన్నిదా భావించకండి. భగవద్గీతలో ఏమని చెప్పబడిందంటే, ఆదిలోను మధ్యలోను చివరిలోను ఉన్నవాడును నేనే అని కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నట్టుగా భగవద్గీతలో మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు భగవద్గీత చెప్పింది రైటా, లేకపోతే మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది రైటా? శైవుడైన ఆయన చెప్పింది, ఆయన ఈశ్వరుడి గురించి మాట్లాడింది, ఆది అంతో ఈశ్వరుడే ఉన్నాడు అని ఆయన అంటున్నారు. వేదాలు కాదురా వెధవా, వేదాలు. దేన్ని వత్తాలో దేన్ని వదలాలో కూడా తెలియదు. ఇవన్నీ కూడా ఆయనలోంచి వచ్చాయని ఈయన అంటున్నారు. భగవద్గీతకు వచ్చిన తర్వాత ఈ 10వ అధ్యాయం మొత్తం చదువుకుంటే అన్ని నాలోంచి వచ్చాయని కృష్ణుడు అంటాడు. ఇంతకీ ఏది రైట్? శైవులు చెప్పింది రైటా, వైష్ణవులు చెప్పింది రైటా? వైష్ణవ పుస్తకంలో రాయబడినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి 10:20లోని 10:32లో ఉన్నటువంటి ఆది మధ్యమము లేకపోతే ముగింపు నేనై ఉన్నానని కృష్ణుడు అన్నట్టుగా ఆ విషయం ఒకవేళ చాగంటి కోటేశ్వరరావు గారికి తెలుసో తెలియదు. నీకే బొచ్చు తెలుసా? ఇప్పుడు 10వ అధ్యాయంలో ఆ శ్లోకం ఈ శ్లోకం అంటున్నా, 10వ అధ్యాయం 23వ శ్లోకం చదువు. మరి రుద్రాణం శంకరశ్చాస్మి అని చెప్పేసి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తున్నాడు. ఏకాదశ రుద్రుల్లో ఉన్న శంకరుణ్ణి నేనే అని ఆయనే చెప్తున్నారు కదా. ఇంకా శంకరుడికి కృష్ణుడికి, శంకరుడికి విష్ణువుకి ఎక్కడి నుంచి వచ్చిందిరా భేదం నీకు గాడిద? ఇప్పుడు నీ నల్లట్ల పుస్తకం ఎంత ఉంటుందిరా అంటే ఎంత ఉంటుంది. దానిలో ఎన్ని పేజీలు ఉంటాయి అంటే 1020 పేజీలు ఉంటాయి. దాంట్లో ఎన్ని వచనాలు అంటే 31,102 వచనాలు ఉంటాయి. అది ఏ భాషలో ఉంటుందయ్యా అంటే తెలుగు భాషలో ఉంటుంది. తెలుగులో ఉన్నదాన్ని తిన్నగా అర్థమయ్యేలాగా చెప్పడం చేత కానీ సవట, నువ్వు సంస్కృతంలో ఉన్నదాన్ని ఏది మహాభారతంలో ఉన్న 1,00,000 శ్లోకాల గ్రంథంలో నుంచి 700 శ్లోకాల గ్రంథాన్ని తీస్తే ఆ 700 శ్లోకాల గ్రంథాన్ని కూడా తిన్నగా చదవలేక ఎవడో టిక్కి పెట్టించిన పీడిఎఫ్ ను ముందేసుకుని పెద్ద పీకుడు గల్లాగా బిల్డప్ ఇస్తున్నావు. ఇప్పుడు చాగంటి గారు శైవులు కాబట్టి, భగవద్గీత వైష్ణవుల గ్రంథం కాబట్టి అంటున్నావు. ఇక్కడ అర్థమైపోవట్లేదు నీ జ్ఞానం ఎంత గుడిసేటిదో. నీకు కింద కామెంట్లు పెడుతున్న పుడింగిగాళ్ళు, పీకుడుగాళ్ళు, పోరంబొగ్గాళ్ళు వాళ్ళందరూ దండం పెట్టాలి. నాకు ఎప్పటి నుంచో డౌటు, నీకు సంవత్సర కాలం నుంచి కూడా 150,000 ఎందుకు దాటట్లేదు సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి. ఆ వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసి నీ ఛానల్ ఉందని మర్చిపోయారా. అందుకని నీ వ్యూస్ కూడా ఏం దాటట్లే, ఎక్కడ 10,000 కూడా. కొత్త వాళ్ళు అంటావా, నీ వీడియో చూడంగానే ఇది ఒక్కసారి చూడటమే ఎక్కువరా బాబు, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన బతికే కర్మకాలిపోద్దని చెప్పేసి మమ్మల్ని పట్టించుకోవటం కూడా మానేస్తున్నారు. అందుకు నీకు సబ్స్క్రైబర్స్ పెరగట్లా. అయినా కూడా నువ్వేమన్నా సంస్కరించుకుంటావా? నువ్వు లేదు, సేమ్ అబద్ధాలు, సేమ్ పెంటవారు. అయినా కంటెంట్ మీద దృష్టి పెట్టకుండా పుచ్చిపోయిన గువ్వలకి, పాచిపోయిన పువ్వులకి ప్యాచీలు వేసుకుంటా, ఆయింట్మెంట్లు రాసుకుంటానని కూర్చుంటే ఎవడు మాత్రం చూస్తాను నేను చెప్పు. దీని మీద ముందు మీరు మాట్లాడాలండి చాగంటి కోటేశ్వరరావు గారు. భగవద్గీత చెప్పింది రైటా, లేకపోతే మీరు మాట్లాడుతున్న ఆ యొక్క పరమేశ్వరుడు, మీరు ఏదైతే ఆరాధ్య దైవమైనటువంటి పరమేశ్వరుడే? నో, ఎవ్రీ టైం దైవం కాదరా. దైవం ఏంటి? హిందూ బంధువులరా, వీడు నిజంగా నన్ను కాల్చుకు తింటున్నాడు. ఇది నన్ను కాల్చుకు తింటోంది. ఎవరైతే అనుకుంటున్నారో అతని గురించి చెప్పింది రైట్ ఒకసారి చెప్పాలి. ఇదంతా మీకు ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చింతన. ఇది ఆధ్యాత్మిక చింతన. అర్జెంటుగా ఐస్ వాటర్ నెత్తి మీద పోసుకోవాలరా. గతంలో కూడా మీరు మాట్లాడారు, క్రైస్తవుల గురించి మాట్లాడుతూ, మతాల గురించి మాట్లాడుతూ మీరు అందరూ మాట్లాడినోళ్ళే, ఇప్పుడు మాట్లాడలేదు అని నేను అన్నగాని, ఒకవేళ ఈ ఆధ్యాత్మిక చింతన గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పింది విష్ణువుగా అవతారంగా పిలువబడ్డటువంటి కృష్ణుడు చెప్పిన మాట రైటా, లేకపోతే ఈశ్వరుడు పరమాత్మ అని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాట రైటా అంటే ఈ రెండింటిని కూడా మనం ఇప్పుడు తేల్చవలసి వచ్చింది. చాగంటి కోటేశ్వరరావు గారు నమ్ముతున్నటువంటి దైవం ఎవరైతే ఉన్నారో ఈశ్వరుడు అని చెప్పారు. ఈశ్వరుడు అంటే వారు ఆరాధ్య దైవంగా చెప్పారు. ఇంకెంతకి ఈశ్వరుడు గురించి మనం ఆలోచిస్తే, సనాతన ధర్మంలో ఉన్న డైవర్సిఫైడ్ కాన్సెప్ట్స్ నీకు తెలియదు. ఒకే భగవంతుణ్ణి అనేక రూపాల్లో చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క భగవంతుడిని ఒక్కొక్క తత్వంగా చూపిస్తూ ఒక తత్వాన్ని ఆరాధించుకుంటూ బ్రతికేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎలా ఆరాధించుకున్నా కూడా సనాతన ధర్మంలోని దేవుడు మీ దేవుడికి లాగా నన్ను కాకుండా ఇంకొకటి పూజిస్తావులే, నీ అంతు తెలుస్తా బిడ్డ అని చెప్పే టైపు కాదు. ఏ యథేమాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాహ పార్థ సర్వశః అని చెప్తాడు. అంటే ఎవరు నన్ను ఏ ఏ రూపాల్లో ఆరాధిస్తున్నారో వాళ్ళని నేను ఆయా రూపాలతోనే అనుగ్రహిస్తానని చెప్పాడు తప్ప నన్ను ఇలా కాకుండా వేరేలా ఆరాధిస్తే చంపేస్తానల్లా. కాబట్టి ఒకే పరమాత్మని శివుడిగా ఆరాధించుకునే వాళ్ళు శివ పరమాత్మగా ఆరాధిస్తారు, విష్ణువుగా ఆరాధించుకునే వాళ్ళు విష్ణువుగా ఆరాధిస్తారు,
అమ్మవారిగా ఆరాధించుకోవాలనుకునే వాళ్ళు అమ్మవారిగాను ఆరాధించుకుంటారు. ఇవేవి కాదు అసలు రూపరహితంగా ఆరాధించుకోవాలి అనుకునే వాళ్ళు అగ్ని ఆరాధన ద్వారా చేస్తారు, నిరాకార పరబ్రహ్మోపాసన ద్వారా కూడా ఆరాధన చేస్తారు. ఎలా ఆరాధన చేసినా విశ్వమంతా నిండి ఉన్నది ఆ పరమేశ్వరుడే కాబట్టి మా పరమేశ్వరుడికి ఎక్కడా కూడా మళ్ళీ ఇక్కడ పరమ ఈశ్వరుడు అంటే శివుడు అనుకుంటామేమో, కాదు. ఒక్కడై ఉన్న పరమాత్మని ఈశ్వరత్వం కూడా ఆయనలో ఒక భాగము. ఈశ్వరత్వము అంటే మళ్ళీ నీకు చెప్పాలి, సర్వ నియామకత్వ అధికారం కలిగిన వాడు. ఆయన్ని ఎలా అయినా ఆరాధించుకోవటం ఒక్క సనాతన ధర్మానికే సాధ్యం. ఎందుకంటే సనాతన ధర్మం మాత్రమే సత్యం కాబట్టి. మీ దేవుడిలాగా మా దేవుడేమి నా నామాన్ని ఎక్కడైనా వ్యర్థంగా ఉచ్చరిస్తే నేను పీకేస్తా, పొడిచేస్తా, కట్టగట్టేస్తా అనే టైప్ కాదు. కాబట్టి సనాతన ధర్మంలో ఉన్న భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోరా, అదిరా నిజమైన ఆధ్యాత్మికత అంటే. గాడిద. క్రీస్తు శకము 2వ శతాబ్దం కంటే ముందుగా ఈ యొక్క శైవ ఆలయాలు లేదంటే ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఈ ఈశ్వరుడి యొక్క ఆలయాలు లేదంటే ఈ యొక్క ఏమంటారు, ఈ లింగం పూజించే ప్రక్రియ, ఈశ్వర ఆలయాలు, ఈశ్వర గుడులు ఏవైనా ఉన్నట్టుగా, ఈశ్వరుడికి సంబంధించిన దాఖలాలు ఏవైనా ఉన్నట్టుగా అసలు ఇండియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్రీస్తు పుట్టిన దానికే ఒక్క ఆధారం లేకుండా సస్తున్నారు కదరా, నిరూపించండి రా అంటే. క్రీస్తు పుట్టిన దానికి ఆధారం లేదంటే పుట్టాడంటారు, చచ్చాడంటారు, మళ్ళీ లేస్తాడంటారు, ఎన్నో చెప్తా ఉంటారు. కానీ శివాలయాల గురించి నువ్వు మాట్లాడావు కాబట్టి ఎక్కడెక్కడో ప్రపంచవ్యాప్తంగా దొరికిన శివలింగాల గురించి మాట్లాడటంలా మన భారతదేశంలో ఉన్న శివలింగాల గురించి, శివాలయాల గురించి చెప్తాను. దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గొప్ప శివాలయం గురించి కూడా చూపిస్తున్నా చూడు. ఇక్కడ ఫస్ట్ చూస్తున్నావు కదా, గుడిమల్లం టెంపుల్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఏజ్ 3rd century BCE అంటే బిఫోర్ కామన్ ఎరా, అంటే సుమారు 2200 సంవత్సరాల నాటి ఆలయం ఇది. ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంది గుడిమల్లం. ఇక రెండోది ఉదరకోశమంగై టెంపుల్ అని తమిళనాడులో ఉంది. ఈ టెంపుల్ కూడా కట్టి సుమారు 3000 సంవత్సరాలైంది. అంటే అప్పటికి నీ క్రీస్తు ఒకవేళ నిజంగా పుట్టుంటే కూడా కనీసం గోషి తొడుక్కోవటం కూడా తెలియని వయసు అనమాట. అసలు నీ క్రీస్తు పుడతాడు అని కూడా ఎవరు ఊహించని టైము. అంటే క్రీస్తు పుట్టడానికి దాదాపు 1000 ఏళ్ల ముందు కట్టిన గుడిది. అక్కడ ఏం చెప్తున్నారు, బిల్ట్ బిఫోర్ రికార్డెడ్ టైమ్ విత్ హిస్టారికల్ రూట్స్ స్పానింగ్ రఫ్లీ 3000 years అని చెప్తున్నారు. అంటే 3000 సంవత్సరాల క్రితం లేదా 2200 సంవత్సరాల క్రితం ఈ 2 గుళ్ళు ఇక్కడ కనపడుతున్నాయి. కానీ గుర్తుపెట్టుకో, గుడి అనేది ఒక కన్స్ట్రక్షన్. ఆ కన్స్ట్రక్షన్ కి ఒక కాల పరిమితి ఉంటుంది. ఆ కాల పరిమితి పూర్తయినప్పుడు లేకపోతే అది కాలాంతరంలో జీర్ణం అవుతున్నప్పుడు పాత గుడిని తొలగించి మరలా కొత్త గుడిని నిర్మించి ఉండొచ్చు. అలా నిర్మించినవి ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఓల్డెస్ట్ అవైలబుల్ ఆర్కియలాజికల్ రికార్డ్స్ ప్రకారం ఈ డేట్స్. కానీ దీనికి పూర్వం ఎన్ని ఆలయాలు అట్లా పునర్నిర్మాణానికి నోచుకున్నాయో. ఇప్పుడు అవైలబుల్లోనే దాదాపు 1000 సంవత్సరాలు దాటిన ఆలయాలు అనేకం ఉన్నాయి. అంటే దాని అర్థం అంతకు ముందు అక్కడ ఆలయం లేదని కాదు. ఇప్పుడున్న ఆలయం 1000 సంవత్సరాలు 1200 సంవత్సరాల నుంచి ఉంది. అంటే అంతకు ముందు వేరే ఆలయం అక్కడ ఆ స్థానంలో ఉండుండొచ్చు. అసలు లేదు అని మాట్లాడుతున్నావంటే నువ్వు ఎంత పెంటగాడి, మరుగుదొడ్డి గాడి కాదురా, మరుగుదొడ్లో తినేవాడురా నువ్వు. ఈశ్వరుడి గురించి ఈయన ఎంత చక్కగా సనాతనుడు చాలా పూర్వం ఉన్నాడు, ఇవన్నీ ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా జస్ట్ ఇమాజినేషన్. ఆర్య బ్రాహ్మణులు అనేవారు మన భారతదేశంకి వచ్చిన తర్వాత సోది. అంటే ఇప్పుడు శివలింగాలు 2000 సంవత్సరాల క్రితం లేకపోతే శివుడు కూడా లేనట్టేనా? ఇప్పుడు మీ తాత ఉంటాడు, ఆడు చచ్చిపోయి అన్నాళ్ళు ఏందో తెలియదు. ఆడ తాత ఒకడు ఉంటాడు, ఆడు చచ్చి అన్నాళ్ళు ఏందో తెలియదు. ఇప్పుడు ఆడి కాలంలో కెమెరాలు లేవు, ఫోటోలు లేవు. ఇప్పుడు మీ తాత ఫోటోలు లేవు కాబట్టి అసలు మీ తాత అనేవాడే లేనట్ట. మీ తాత అనేవాడే లేకపోతే నువ్వు లేకపోతే నీ ఇంట్లో వీళ్ళందరూ గాలిలోంచి ఊడిపడ్డారా? చెప్పరా గాడిద. ఆరాధనా క్రమము లేదా ఆరాధన విధానాలు అనేది కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఈ రోజున శివాలయాలు ఉన్నట్లు 1000 ఏళ్ల క్రితం శివాలయాలు లేవు. 1000 ఏళ్ల క్రితం ఉన్న శివలింగాల్లాగా 2000 ఏళ్ల క్రితం ఉండే అవకాశం లేదు. అలాగే ఆరాధనా పద్ధతులు కూడా ఆయా కాలాన్ని బట్టి ఆయా సందర్భాల్లో దొరుకుతున్న పూజా ద్రవ్యాలను బట్టి మారుతూ ఉంటుంది. అంత మాత్రం ఆ విధానమే లేదంటే ఎట్లా? ఇప్పుడు మీ దేవుడు ఉన్నాడు, ఒక 3500 సంవత్సరాల క్రితం ఉన్నాడని చెప్తారు. యెహోవా అనేవాడు ఏం చేసేవాడు? కనపడినోళ్ళల్లా ముందు చంపేస్తామే. ఎలా అంటే తెక్కదొబ్బిందంటే వెనక్కి తిరిగి చూసినందుకు కూడా ఉప్పు స్తంభం కింద మార్చి చంపేసే అంత సైకో. కానీ 2000 సంవత్సరాల క్రితం కొత్త దేవుడు వచ్చాడు కదా క్రీస్తు. ఏం చెప్పాడు ఆయన? ఇక నుంచి సంపుకోటాలు నరుక్కోటాలు కాదు, ఇక నుంచి అంతా కూడా కృపాకాలము మనం క్షమించుకోవాలి అని చెప్పాడు అంటారు. మళ్ళీ మీరే ఏమంటారు? యెహోవా యేసు ఇద్దరు ఒక్కళ్ళే అని చెప్పేసి. అంటే యెహోవా గారికి నరికి మీకు ఊపు వస్తుందేమో, నాకు అలుపు వస్తుంది అని అలసిపోయి మానేశాడా? మానేసి ఇక నుంచి సంపుకొట్టాలు నరుక్కొట్టాలు కొత్తగా ఫ్రెండ్షిప్స్ చేసుకుందాం, కలిపేసుకుందాం, క్షమించేసుకుందాం అని వచ్చాడా? మీ దేవుడు వచ్చిందే ఒకసారి. అంటే యెహోవా ఇప్పుడు రాలేదు కాబట్టి భూమి మీదకి, వచ్చిందే ఒకసారి. ఆ ఒకసారి వచ్చినప్పటికే పాత నేచర్ అంతా మార్చుకుని వచ్చాడు. అంతకుముందు మాట మాట్లాడితే పాప పరిహారార్థ బలి,
ప్రాయశ్చిత్త బలి, బోకలో బలి, తొక్కలో బలి అనుకుంటే ఇవంటే చంపేమనేవాడు పౌరాల్ని, గొర్రెల్ని, మేకల్ని అన్నిటిని. మరి మీ దేవుడు వచ్చేవాటికి మార్చేయాల రూల్స్. మరి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్న సనాతన ధర్మంలో కాలానుగుణంగా ఎన్నో మార్పులు వచ్చి ఉండొచ్చు. పెద్ద బొకడ మేధావులాగా ఒకడు మాట్లాడుతున్నాడు, పైగా అన్ని తెలిసి మాట్లాడతాడు ఇటు. అందులో చూస్తున్నారు కదా, అందులో ఒక సోలం పట్టుకొని ఒక వ్యక్తి కూర్చొని కనబడతాడు, సోలం పట్టుకొని మరొక వ్యక్తి కాయిన్లో కనబడతాడు, సోలం పట్టుకొని మరొక వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే ఈ యొక్క నందికి ఆనుకొని నిలబడినట్టుగా కనబడతాడు. ఇక్కడ ఈ మూడిట్లో ఏంటి తేడా మీకు చెప్తాను, బాగా వినండి. ఈడు మాట్లాడిన రొట్టంతా ప్లే చేయాలంటే మనకి సాగిపోద్ది. నేను అందుకే ప్లే చేయట్లా, సింపుల్గా చెప్తా. గ్రీకుల్లో ఉన్న దేవుడు, ఈజిప్ట్లో ఉన్న దేవుడు, లేకపోతే ఇంకో దేశాల్లో ఉన్న దేవుడు, వీళ్ళందరూ కూడా శివుని పోలు ఉన్నారు కాబట్టి అక్కడ రూపాన్ని మనం కాపీ కొట్టుకొచ్చుకున్నాం అనేది వీడు ఏడుపు. ఇప్పుడు గాడిద ఒకే శివుణ్ణి వాళ్ళొక పేరుతో వాళ్ళొక పద్ధతుల్లో ఆరాధించారు, మేము ఒక పేరుతో మేము ఒక పద్ధతుల్లో ఆరాధించుకున్నాం. అలాగే అన్ని దేశాల్లో కూడా ఈ శివారాధన ఉంది, అన్ని దేశాల్లో కూడా ఈ విష్ణు ఆరాధన ఉంది. కాకపోతే చిన్న మార్పు ఏంటి అంటే అక్కడ ఆయా స్థానిక విధానాలు లేకపోతే ఆయా స్థానిక పండితులు నిర్దేశించిన ప్రకారం వాళ్ళ ఆరాధన క్రమాన్ని నిర్ణయించుకున్నారు, అంతే తేడా. కానీ ఆరాధించింది ఒకే పరమాత్మని. ఎప్పుడైతే ఈ దిక్కుమాలిన పాషండ సెమిటిక్ మతాలు వచ్చాయో అప్పటి నుంచి భగవంతుడు అనే పదానికి అర్థం మార్చేసి మనుషుల్ని ఎవరైతే ఎక్కువ మందిని చంపుతారో ఆడే దేవుడు అనేలాగా మార్చేశారనమాట, అంతే. భగవద్గీత ఇప్పుడు రాయబడ్డదన్న సంగతి కూడా మనం ఆలోచిస్తే క్రీస్తు శకం 7వ శతాబ్దం తర్వాతే ఈ భగవద్గీత రాయబడ్డది. ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా ఒక ఊహాత్మకమైనటువంటి ఆలోచనలు మాత్రమే. ఈ ఊహాత్మకమైన సంగతులు తీసుకొచ్చి ఆధ్యాత్మికం అని పదాన్ని జోడించి సనాతనం అని మరొక పదాన్ని యాడ్ చేసి ఎప్పుడు వచ్చింది అనేది పక్కన పెడదాం. ఎందుకంటే నీ బతుక్కి నువ్వు ఎప్పుడు నిజాలు చెప్పిస్తావు కాబట్టి. భగవద్గీత ఎప్పుడుది అనే దాని మీద హిందువులందరికీ క్లారిటీ ఉంది, నువ్వు ఒప్పుకుని సావు కాబట్టి. ఇప్పుడు భగవద్గీత ప్లస్ బైబుల్ ఈ రెండు కంపేర్ చేసుకుని మానవాళికి పనికొచ్చే అంశాలు ఏ గ్రంథంలో ఎక్కువ ఉన్నాయి అనేది చర్చించే దమ్ము నీ గొర్రె సమాజం మొత్తంలో ఎవరికైనా ఉందా? బైబిల్ వర్సెస్ భగవద్గీత, మానవాళికి పనికొచ్చే అంశాలు ఏ గ్రంథాల్లో ఉన్నాయి? దీని గురించి మాట్లాడుకుందాం అంటే గనక ఎవడైనా సరే ఫోన్ చేయండి రా, ఓపెన్ డిబేటే పెడదాం లైవ్లో. మొత్తం హిందూ గ్రంథాల్లో అంటే ఎట్టాగురాట్లా, హిందూ గ్రంథాల్లో లేని మంచి ఒక్కటన్నా బైబిల్లోంచి చూపించండి అంటే ఒక్కటి రావట్లా. మానవాళికి పనికొచ్చే అంశాలు ఏమున్నాయి ఎవడన్నా మాట్లాడతాడేమో చూద్దాం. ఈ సోదిగాడితే ఎంతకంటే డైలాగులు అవసరం లేదు. ఏదంటే కొంతమంది కొన్ని దేశాలలో, ఒక గ్రీక్ దేశంలో, పర్షియా దేశంలో ఉన్నవారు పెట్టుకున్న దేవుళ్ళు, ఇంకా చాలా దేశాల్లో ఉన్న దేవుళ్ళని, దేవతలను అడాప్ట్ చేసుకొని మన భారతదేశానికి తీసుకొచ్చి ఇది సనాతనము, ఇది భక్తి రసము, ఇది పురాతనము, లేదా ఇది ఆధ్యాత్మికత అందం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. ఇక వాస్తవం నేను చెప్తాను. బైబిల్ విషయానికి వస్తాను నేను, బైబిలే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే 2వ శతాబ్దం కంటే ముందు ఈ యొక్క భారతదేశంలో ఈశ్వరుడి గురించి ఎవరికి తెలియదు. పక్క దేశాల నుంచి దేవుళ్ళని తెచ్చాము అని నువ్వు అంటున్నావు. ఇప్పుడు అక్కడి నుంచే తెస్తే ఇప్పుడు అక్కడ ఎందుకన్నా ధర్మం మిగలలేదు? ఎందుకు మిగల్లా? కానీ సనాతన ధర్మాన్ని భారతదేశంలో గెలవటానికి 2000 సంవత్సరాల నుంచి ముక్కి మూలిగి ముష్టి బతికెత్తుకుంటూ ఇప్పుడు కూడా కొంపలమ్మటి వచ్చి అయ్యా మతం మారండి బాబు, మతం మారండి అని ముష్టి ఎత్తుకుంటుంది గాడిద కొడుకులు ఎవర్రా? ఈ రోజు కూడా మేము ముష్టి అయిపోతే కనీసం ప్రార్థనా మందిరాలు కూడా కట్టుకోవటానికి దిక్కులేదు కదరా. మా హిందువుల రూపాయి లేకుండా ఒక్క చర్చి కట్టుకున్న మొగోడు ఉన్నాడారా? మా హిందువులు మతం మార్చకపోతే ఒక్కడికన్నా దశంభాగం వస్తే ఒక్కడికన్నా పూట గడుస్తుందా? మీ బతికెప్పుడు ముష్టి బతికే. హిందువుల దగ్గర ముష్టి ఎత్తుకుంటూ గడపాల్సిందే మీరు. మత మార్పిడికి వెళ్ళారా, మత తార్పుడికి వెళ్ళారా? ఆ చెప్పిన మాటకి పూర్తి అర్థాన్ని ఇప్పుడు నేను బైబిల్ నుంచి చెప్పబోతున్నాను. ఒకసారి ఆ మాటను మీకు చెప్తాను. నేను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. స్క్రీన్ మీద కూడా పెడతాను, చూడొచ్చు మీరు. అల్ఫాయు ఒమేగాయు నేనే, అల్ఫాయు ఒమేగాయు నేనే అని అంటే వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడినగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో, అంటే వర్తమానంలో ఉన్నవాడు నేనే, ఈ వర్తమానంలో భవిష్యత్తులో ఉన్నవాడును నేనే, భూతకాలంలో ఉన్నవాడు నేనే. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలం చెప్పింది రెండే, ఆల్ఫాయు ఒమేగాయు అన్నాడు. ఆ మధ్యలో ఉన్న అక్షరం గురించి అక్కడ ఏం చెప్పాడా? ఆది, మధ్యము, అంతము నేనే అన్నాడు. అన్నావు ఎక్కడన్నాడు రా? పైగా యేసుక్రీస్తు చెప్పాడు అంటున్నావు. యేసు అన్న గ్రీకోడా, హెబ్రీడ్ కదా. యేసు ఏ భాష మాట్లాడాడు? అరామిక్ లో మాట్లాడాడు. మరి యేసు అరామిక్ ఆల్ఫాబెట్స్ గురించి చెప్పకుండా ఆల్ఫాయు ఒమేగాయు నేనే అని గ్రీకు భాషలో ఎందుకు చెప్పాడు? ఎందుకంటే చెప్పింది యేసు కాదు, యేసు చెప్పినట్టుగా ఇంకెవడో రాసుకున్నాడు కాబట్టి ఆడి మాతృభాషలో రాసుకున్నాడు ఆల్ఫాయు నేనే ఒమేగాయు నేనే అని చెప్పేసి. అసలు మీ యేసు ఆది యందు ఉన్నాడు అని చెప్పేసి అంటారు. ఆది యందు యేసు ఉన్నాడు, ఉన్నవాడు యేసే అంటానికి నీ బైబిల్లో నుంచి ఒక్క ఆధారం ఉందారా?
నేనును తండ్రిను ఏకమై ఉన్నాము అని చెప్పుకునే ఒక్క వచనం లేకపోతే మీ బైబిల్లో వేరే దిక్కుందా? ఒక్క వచనాన్ని పట్టుకుని ఎందుకు ఇన్ని అబద్ధాలు అల్లేసుకుంటారు? ఇన్ని అబద్ధాలు అల్లుకుని నువ్వు బతుకుతున్నందుకు నా ప్రాబ్లం కాదు. ఆ అబద్ధాల మీద బతికే నువ్వు మా గ్రంథాల జోలికి వచ్చేసి మా పెద్దవాళ్ళని విమర్శిస్తున్నావు కదా, అక్కడ వస్తుంది ఆ ప్రాబ్లం. వెనకటికి నీలాంటోడే ఆళ్ళు రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే కావాలని కూర్చున్నాడంట. కాస్తన్నా ఇంగితం ఉండాలిగా. తాడు బొంగరలని తెలియని ఎదవ్వు నువ్వు. దానికి దీనికి పుచ్చిపోయిన పువ్వులకి పాచిపోయిన పువ్వులకి ఆయింట్మెంట్లు రాసుకుంటానికి పుట్టిన ఏబ్రాస్ గడివి నువ్వు హిందూ గ్రంథాల గురించి విమర్శిస్తా ఉన్నావు. నిజంగా నువ్వు ఇంత నీచుడివి, ఇంత లోఫర్ గడివి, ఇంత పోరంబోగ్గాడివి అని తెలిసిన తర్వాత కూడా, ఆధారాలతో బుక్ అయిన తర్వాత కూడా, నీ అంతటి నువ్వే ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా నీ దగ్గరికి కొంతమంది వస్తున్నారు చూసావా? ఆ గుండె బతకాలి. ఈ కాలాలన్నీ నాకు ఖచ్చితంగా తెలుసు, ఆ కాలాల్లో ఉన్నవాడిని నేనే అని చెప్పి, అందుకే దేవుడు మంచి మాట అంటాడు. మోషే గారు వచ్చి దేవుడిని నీ పేరేమని చెప్పాలి అని అంటే ఆయన ఏమని చెప్తాడంటే ఉన్నవాడని అని చెప్తాడు. అంటే కాలాతీతుడుగా ప్రతి కాలంలో సర్వ జీవులకు ఆదిగా అంతముగా మధ్యలో సర్వాన్ని సమస్తాన్ని నడిపించేవాడిగా ఉన్నవాడును అని. ఇది ఇప్పుడు కాదు, క్రీస్తుకు పూర్వం సుమారుగా ఒక 2000 సంవత్సరాల క్రితం, అంటే 1500 సంవత్సరాలకి మధ్యలో, అంటే ఇప్పటికి 3500 4000 సంవత్సరాలకి పూర్వమే దేవుడు మోషే గారితో ఒక అద్భుతమైన సంగతి చెప్పాడు. అప్పటికి ఈ యొక్క దేవుళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న అపౌరుషాలైనటువంటి వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, లేకపోతే రాయబడిన గ్రంథాలు ఏమీ లేవు. మోషే గారికి అప్పటికి ఏమి ఇచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. సనాతనం పురాతనం అని మాట్లాడుకుంటే బైబిల్ గురించి మాట్లాడాలా, సనాతన పురాతన దేవుడిని మాట్లాడుకుంటే పరమ తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడాలా, యేసుక్రీస్తు గురించి మాట్లాడాలా. ఏం బతుకులరా మీ అసలు యెహోవా సనాతనుడా, యెహోవా సర్వశక్తిమంతుడా, యెహోవా సర్వాంతర్యామ, యెహోవా సర్వసాక్ష. యెహోవాకి ఏమీ తెలియదు కదా అసలు మానవత్వం లేని అంటే మనుషులు కూడా ఇంకా బెటర్గా ఆలోచిస్తారు కదా యెహోవా కంటే. ఇంకా నన్ను పర్సనల్గా అడిగితే యెహోవా కంటే కూడా సైతానే మెరుగు కదరా. ఈ భూమి మీద మనుషులకి జ్ఞానం రావటానికి సాతానే ఒక కారణం అయ్యాడు. యెహోవా మనుషుల్ని ఎరుపు అదే దాన్ని ఏమంటారు అమాయకుల్లాగా ఉంచాలని చూశాడు. ఈ యెహోవా కంటే సాతానే ఇంక చాలా గొప్పవాడు, మనుషులకి మేలు చేశాడు అంతో ఇంతో. ఒకవేళ ఆ పాత్రలు నిజంగా ఉండుంటే, కానీ వాస్తవం ఏంటయ్యా అంటే అదొక కల్పిత పాత్ర, ఇదొక కల్పిత పాత్ర. ఎందుకంటే నిజంగా దేవుడు అంటే అట్లా ఉండడు. కనీసం మనిషి అయినా కూడా యెహోవాలాగా ఆలోచించడు, మానవత్వంతో ఆలోచిస్తాడు. కానీ ఈ రోజు అవన్నీ పక్కన పెట్టి మాది సనాతనం పురాతనం అంటే ఒకసారి చెక్ చేసుకోండి. మిమ్మల్ని విమర్శించడానికో, అవమానించడానికో, వ్యతిరేకించడానికో నేను రాలేదు. ఉన్న విషయాలు చెప్పడానికి, వాస్తవం చెప్పడానికి. ఇది కాదు అనుకుంటే చారిత్రక ఆధారాలు. ఇప్పుడు దాకా నేను కూడా అంతే, మిమ్మల్ని విమర్శించడానికో అవమానించడానికో మాట్లాడలా. కేవలం అంటే నాకు తెలిసిందేదో అడగాలి కాబట్టి, చెప్పాలి కాబట్టి చెప్పడానికి వచ్చా, అంతే కదా మరుగుదొడ్డి. నీలాగా నేను కూడా. బైబిల్ 1వ శతాబ్దం కంటే ముందు అసలు రాయబడలేదు, 1వ శతాబ్దంలో పూర్తి కాలేదని మీరు చరిత్రక ఆధారాలతో నిరూపించండి. చాగంటి కోటేశ్వరరావు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. సనాతనం పురాతనం అని మీరు మాట్లాడే మీ గ్రంథాలు కానీ, దేవుళ్ళు కానీ, మరి లిఖితపూర్వకంగా రాయబడిన సందర్భాల చరిత్ర మీ దగ్గర ఉన్నాయా అని అంటే మీరు బయట పెట్టచ్చు. అది చెప్పాలి సమాజానికి. అంతేగాని నోటికి వచ్చింది, మీకు అనుకున్నది, లేదా మీ పూర్వీకులు మీకు చెప్పింది, లేదంటే దాన్ని అనుసరిస్తూ మీరు మాట్లాడడం, అది ఫులిష్నెస్ అవుతుంది. అది పురాతనం అవ్వదు, సనాతనం అవ్వదు, దాన్ని భక్తి రసం అనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియారిటీ గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే సీనియారిటీ అనేది సనాతన ధర్మంతో పోటీపడే ఏ మతానికి కూడా అర్హత లేదు. ఏ మతానికి అర్హత లేదు. కానీ ఒకవేళ నువ్వు సీనియారిటీ లెక్కేసుకుంటే పురాణమిత్యేవ నా సాధు సర్వం అని కాళిదాస్ చెప్పాడు. అంటే పాతవన్నీ గొప్ప అవ్వాల్సిన అవసరం లేదు, కొత్తవన్నీ తప్పు అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ సనాతన ధర్మం కంటే కూడా మంచిగా ఆలోచన చేసే మరో ధర్మం ఏదైనా వస్తే దాన్ని కూడా స్వీకరించడానికి, దాన్ని కూడా కలుపుకోవటానికి సనాతన ధర్మం ఎప్పుడు సిద్ధమే. అదే వేదం కూడా చెప్తూ ఉంది, ఆనో భద్రాహ క్రతవో యాంతి విశ్వతః అని. అంటే ప్రపంచంలో ఎక్కడెక్కడైతే మంచి ఆలోచనలు ఉంటాయో ఆ మంచి అంతా కూడా మాకు చేరుగాక, లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ అని చెప్పే సనాతన ధర్మం ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడు. కాబట్టి ఒక కొత్త ఆలోచన ఈ రోజు పుడితే అది నిజంగా ప్రపంచానికి మేలు చేస్తుంది అనుకుంటే అది కూడా కలుపుకోవటానికి, దాన్ని కూడా కలిపి ప్రచారం చేయడానికి సనాతన ధర్మం ఎప్పుడు వెనకడుగేయదు. కానీ మీ దేవుళ్ళు ఉన్నారు చూసావా, పాత వాళ్ళని లేదా కొత్త వాళ్ళని ఎవరైనా వేరే వాళ్ళని నమ్ముతానంటే గనక చంపేయాలి, నరికేయాలి, పొడి చేయాలి, తురిమేయాలి, తరిమేయాలి అంటూ దిక్కుమాల బెదిరింపులు, దిక్కుమాల శాపనార్థాలు పెట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈ నొప్పులు పడతా ఉంటారు. మేం కాదురా గాడిద. ఎంత చక్కగా చెప్పాడు. బైబిల్లో చెప్పిన తర్వాతే ఎవరైనా బైబిల్ కాపీ కొట్టుకొని చెప్పారు అని అంటావురా. నీకేమన్నా సిగ్గా శరవా? నీ దేవుడు నీకు ఎట్లాంటి ఏమైనా పెట్టాడు? అఫ్ కోర్స్ వాళ్ళకి ఏమైనా ఉంటే ఫస్ట్
అనగలరు కూడా. ఎందుకంటే బైబిల్ తర్వాతే ఏదైనా రాయబడ్డదంటే ఖచ్చితంగా మూలం అనేది ఉంటేనే కదా, మూలాన్ని వెతుక్కొని లేదా దాన్ని ఏదో ఒక విధంగా వినుట చేతో చూచుట చేతో కాపీ చేసుకొని మాత్రమే దీన్ని రాయగలిగారు. ఈ భగవద్గీతలో ఏదైతే చెప్పాడో ఆదిలో జీవులన్నిటికీ ఆది మధ్య చివరిలో ఉన్నాడని. భగవద్గీత కాపీ కొట్టారు అని చెప్పేసి అంటున్నావు కదరా, మరి నిజంగా నువ్వు పెంట తినేవాడు కాకపోతే అన్నం తినేవాడు అయితే నువ్వు నేను ఫేస్ టు ఫేస్ కూర్చుందాం, ఒక మధ్యవర్తిని పెట్టుకుందాం. ఎందుకంటే నువ్వు పందిలాగా అరుస్తూ ఉంటావు కదా, నీ అరుపుని కంట్రోల్ చేయడానికి ఒక కొంచెం సంస్కారవంతుడైన ఒక జడ్జి కావాలి, మోడరేటర్. కూర్చుందాం. భగవద్గీత ప్లస్ బైబుల్ ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఇందులో మానవాళికి పనికొచ్చే అంశాలు ఉన్నాయి, మానవాళికి కాదు యావత్ విశ్వానికి పనికొచ్చే అంశాలు ఉన్నాయి అనే దాన్ని చర్చ చేద్దాం. మగోడివైతే నువ్వు సింగిల్ ఫాదర్ బ్లడ్ అయితే ఈ చర్చకు ఒప్పుకుని రా, నా కొండే హైదరాబాద్ రా, అతిథి మర్యాదల్లో నీకు ఆకాశాన్ని చూపిస్తా, చర్చ చేసి నిజాలేంటో ప్రజలకు తెలుద్దాం. అంతేగాని తొట్టి కబుర్లు చెప్పి తప్పించుకోమాక. మగ పుట్టకు పుట్టుంటే సింగిల్ డాడీ బ్లడ్ అయితే కనుక నువ్వు చర్చకు రా, నేను ఇస్తున్న ఆఫర్. గతంలో ఇచ్చిన 13 వాటిలో ఒక్కదానికి కూడా నువ్వు రాలేదు, దీనికి వస్తావేమో చూస్తాను. మళ్ళీ చెప్తున్నా, సింగిల్ డాడీ బ్లడ్ అయితే రానా కొండే. గ్రంథంలో మాటలు ఉన్నాయి ఈ యొక్క భగవద్గీతలో. అది ఎప్పుడు రాయబడ్డదని మనం ఆలోచిస్తే క్రీస్తు శకంలో 700 సంవత్సరాలు లేదంటే 5, 6, 7 శతాబ్దాల మధ్యకాలంలో వీటికి ఒక రూపు వచ్చింది. అంతకు ముందు ఏమీ లేదు. నన్నయ్య తిక్కన ఎర్రపగడ అనే వారు ఆ కవులు రాస్తే గానీ. నీకు విషయం తెలుసా, నువ్వు ఏదైతే బైబుల్ అనుకుంటున్నావో ఆ బైబుల్ 2000 సంవత్సరాల క్రితం మీ ప్రభు చచ్చిపోగానే రాలేదురా, తర్వాత 100 సంవత్సరాలకు కూర్చొని రాపించుకుంటే వచ్చింది. ఏది ఆ 66 పుస్తకాలు రాయటానికి 40 మంది ముక్కి మూలిగి రాశారు. వాళ్ళు కూడా ఒక చోట రాసింది రెండో చోట ఏం రాశారో మర్చిపోయి సగం తేడాలతో రాసుకుంటూ కూర్చున్నారు. ఏది మళ్ళీ అంతోటి గ్రంథాన్ని ఎవడన్నా బయట చదివితే అక్కడ బయటకు బొక్కలు వచ్చేస్తాయని చెప్పేసి 15వ శతాబ్దం దాకా గుప్తంగా దాచిపెట్టింది మీ చర్చి. 1520లో ఆ మార్టిన్ లూథర్ అనేవాడు ఉన్నాడు కదా, ఆడొచ్చి బయట పెట్టేదాకా మీ మొఖాలకు బైబుల్ అంటే ఏంటో తెలియదు. తెలుసా? నువ్వు ఇవాళ సించుకుంటున్నావే మా బైబుల్ అని చెప్పేసి. ఆ బైబుల్ని మొట్టమొదటి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినందుకు విలియం టిండెల్ అనేవాడిని ఊరేసి చంపేశారు. ఆ కొండ బైబుల్ని నువ్వు ట్రాన్స్లేట్ చేస్తావరా, మేము దాచిపెడతంటే నువ్వు ఊరు మొత్తం అందరికి అర్థమయ్యేలాగా చేస్తావా అని చెప్పేసి చంపేశారు. నీ బైబుల్ యొక్క చీకటి చరిత్ర ఏంటి, నీ బైబుల్ యొక్క బతుకేంటి, నీ చర్చ చేసిన శాండాలో పనులేంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటే నీ తలకాయ తీసుకెళ్లి ఆ పందిగాడు ఉంటాడు కదా నీ ప్యానల్లో, ఆడి గువ్వలో పెట్టుకోవాల్సి వచ్చింది. దాని గువ్వకి దీనికి ఒక ఆయింట్మెంట్ రాయటం కాదు, నువ్వు ఆడి గువ్వలోకి వెళ్ళి దాక్కోవాల్సి వచ్చింది నీ తలకాయని. దరిద్రుడా. సో హిందూ బంధువులారా, ఇది ఈడి బిల్డప్, ఈడి సోది, ఈడి సొల్లు, ఈడి సొట్ట. వీడికి ఛాలెంజ్ అయితే ఇస్తున్నా. నీకు నిజంగా మనిషి పుట్టక పుడితే నువ్వు సింగిల్ డాడీ బ్లడ్ అయితే గనక మరుగుదొడ్డి నేను చెప్పిన అంశం మీద చర్చకురా. భగవద్గీత వర్సెస్ బైబుల్ ఏది విశ్వమంతటికి పనికొచ్చే గ్రంథము, పనికొచ్చే అంశాలున్న గ్రంథము? ఛాలెంజ్. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతకి జై.